అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు క్రిస్మస్ మార్నింగ్ మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఇట్ హస్ బీన్ ద ఇయర్ ఆఫ్ నోయింగ్ గాడ్. మనకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ద ఇయర్ ఆఫ్ నోయింగ్ గాడ్. దేవుని గురించి తెలుసుకుంటున్నాము, దేవునిలో ఎదగడం జరిగింది, దేవునితో ఉన్నటువంటి మన సంబంధంలో కూడా ఎదగడము జరిగింది అనమాట ఈ సంవత్సరం అంతా. మరి ప్రత్యేకంగా ఈ రోజు క్రిస్మస్ జరుగుతున్న రోజు యేసు క్రీస్తు గురించి మనము సంతోషిస్తున్నాము. యేసు క్రీస్తుని పూజించడానికి వచ్చాము. యేసు క్రీస్తుకు ఈరోజు మనము ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు అనేది మనం గుర్తిస్తున్నాము. సో ఈరోజు ప్రత్యేకంగా నేను బోధించబోతున్నటువంటి మెసేజ్ టైటిల్ ఏంటంటే నోయింగ్ జీసస్. అందరూ నోయింగ్ జీసస్ అనండి. యేసుని ఎరుగుట. ఓకే, యేసు క్రీస్తుని ఎరుగుట, యేసయ్యని లేకపోతే యేసు క్రీస్తుని ఎరుగుట గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. గమనించండి, క్రిస్మస్ అంటే మీ గురించి నాకు తెలియదు, కానీ నాకైతే క్రిస్మస్ ఇస్ ద మోస్ట్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ ది ఇయర్. ఇట్స్ ద ఫేవరెట్ టైమ్ ఆఫ్ ది ఇయర్ ఫర్ మీ. నాకు మాత్రము ఏ నెల కన్నా డిసెంబర్ వస్తుందంటే అన్నిటికన్నా ఎక్సైట్మెంట్ ఎక్కువ వచ్చేది నాకు డిసెంబర్ గురించి. ఎందుకంటే మన బర్త్డేస్ అవ్వచ్చు, యానివర్సరీస్ అవ్వచ్చు, వేరే విషయాల్లో కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ క్రిస్మస్ రోజు జరుగుతున్నటువంటి సెలబ్రేషన్ ఇంకెప్పుడు కూడా జరగదు. ఎందుకంటే క్రిస్మస్ వచ్చేసేటప్పటికి కేవలము భార్యాభర్తలు కాదు, లేకపోతే పిల్లలు, లేకపోతే తల్లిదండ్రులతో మాత్రమే కాదు, కానీ మన కుటుంబం అంతా కూడా సంతోషంగా మనము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ దాని తర్వాత సంఘముగా కూడా లోకం అంతా కూడా, లోకంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా, కొంతమంది అనేక మంది క్రైస్తవులు కాకపోయినా కూడా యేసు క్రీస్తు అనే వ్యక్తిని గుర్తించిన వాళ్ళు కూడా సంతోషంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఈరోజు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సో గమనించండి, సో క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మందికి చాలా రకాలుగా వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. యేసు క్రీస్తు గురించి రకరకాల ఆలోచనలు ఉంటాయి. 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాల గురించి కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. సో అసలు దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆ రోజు ఏం జరిగింది అనేది మనం పరీక్షించినట్లయితే క్రిస్మస్ అసలు ఒరిజినల్ స్టోరీ ఏంటి, ఆ రోజు జరిగింది ఏంటి, ఎందుకు జరగాల్సి వచ్చిందో కూడా మనం గమనించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వెళ్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయం, నేను అన్ని వచనాలు చదవను కానీ నోట్ చేసుకోండి. 1వ వచనం నుంచి 11వ వచనం వరకు అక్కడ చదివితే చుక్కని చూసి ఈ జ్ఞానులు ఏ విధంగా యేసు క్రీస్తు కోసము వెతుక్కుంటూ వచ్చారో మనము గమనించడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఒకసారి 2వ వచనం ఒకసారి తెలుగులో చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హల్లెలూయా. గమనించండి, ఈ మాటలు చెప్తున్నది జ్ఞానులు అంట. ఓకే, జ్ఞానులు. సో వీళ్ళు ఎవరో పిచ్చి వాళ్ళు కాదు, లేకపోతే తాగేసి రాత్రి ఏదో పిచ్చిగా మాట్లాడుతున్న వాళ్ళు కాదు, లేకపోతే ఏదో కలలో చూసిన ఏదో ఒక ఊహతో మాట్లాడుతున్న వ్యక్తులు కాదు. వీళ్ళు జ్ఞానులు అంట. వీళ్ళకి చదువు బాగా ఉన్నవాళ్ళు. వీళ్ళు ఇవన్నీ తెలుసుకొని యేసుక్రీస్తు కోసము వెతకడం మొదలు పెడుతున్నారు. యేసుక్రీస్తు గురించి వెతకడం మొదలు పెడుతున్నప్పుడు 2 విషయాలు అంటున్నారు ఆ 2వ వచనంలో. ఒకటి ఏంటంటే రాజు అంటారు. దే కాల్ జీసస్ ఏ కింగ్. రెండో విషయం ఏంటంటే రాజు అనడం మాత్రమే కాదు, కానీ మేము ఆయనని పూజించడానికి వస్తున్నాము, లేకపోతే వెళ్తున్నాము అంటున్నారు. వీ హ్యావ్ కమ్ టు వర్షిప్ హిమ్ అంటారు. ఆరాధించటకు వచ్చి ఉన్నాము, ఆరాధించడానికి వచ్చాము అంటున్నారు. సో గమనించండి, 2 చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇప్పుడు చాలా మందికి ఇక్కడ తెలుసు, నాకు నా భార్యకి దేవుడు 3 పిల్లలతో ఆశీర్వదించాడు. మా కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పుట్టినా, హాస్పిటల్కి వెళ్ళినా, లేకపోతే మన సంఘంలో కూడా చాలాసార్లు దేవుడు ఆశీర్వదించినప్పుడు భార్య భర్తలు తీసుకొచ్చి, పాస్టర్ గారు మా కొడుకు పుట్టాడండి, కూతురు పుట్టేదని తీసుకొచ్చినప్పుడు, లేకపోతే మేము వాళ్ళని హాస్పిటల్లో విజిట్ చేయడానికి, వాళ్ళ ఇంటికి దర్శించినప్పుడు కూడా ఎంతో సంతోషంతో వెళ్ళొచ్చు, బహుమానంతో వెళ్ళొచ్చు, కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని ఆరాధించడానికి మాత్రం నేను ఎప్పుడు వెళ్ళలేదు. మీరు ఎవరన్నా వెళ్ళారు అలాగా?
ఆరాధించడానికి మాత్రం నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏ గృహానికి కూడా నేను వెళ్ళలేదన్నమాట. సో వెళ్తే ప్రేమతో వెళ్ళాను, సంతోషంతో వెళ్ళాను, బహుమానం కూడా తీసుకొని వెళ్ళాను, కానీ ఆరాధించడానికి మాత్రము నేను ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఇక్కడ ఈ జ్ఞానులు ఏమంటున్నారు, ఒక రాజు పుట్టాడు అనేది మేము గమనిస్తున్నాము, గుర్తిస్తున్నాము. అలాగే రాజు పుట్టడము మాత్రమే కాదు, కానీ ఈ వ్యక్తి ఈ బాలుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ పసిపిల్ల వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము పూజించడానికి లేకపోతే ఆరాధించడానికి వెళ్తున్నాము అంటాడనమాట. 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ హెరోదు ఈ మాటలు విన్నప్పుడు ఇంకో ఎవరో రాజు పుట్టాడు అనేది గుర్తించగానే భయపడడం మొదలు పెడతాడనమాట, కోపం రావడం మొదలవుతుంది. దాని తర్వాత ఆ వచనాలన్నీ చదివితే ఏ విధంగా మాట్లాడారో మనకు అర్థమవుతుంది. కానీ ఆఖరిగా 11వ వచనం ఒకసారి చదవండి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఓకే, గమనించండి. సో ఈ పిల్లోడు ఎక్కడైతే పుట్టాడో అక్కడికి వీళ్ళు వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే వాళ్ళ గృహానికి చేరారో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని వాళ్ళు చూశారో 3 బహుమానాలు తీసుకొని వచ్చారంట. అక్కడ మొట్టమొదటిగా ఏంటండి, బంగారము, రెండోది సాంబ్రాణి, మూడోది బోలము. ఓకే, బంగారము, సాంబ్రాణి, ఇంకా బోలము, ఈ 3 కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళు ఒక గిఫ్ట్ గా బహుమానంగా ఇచ్చారంట. ఈ 3 గిఫ్ట్స్ అనేది లేకపోతే ఈ బహుమానాలు ఎందుకు ఇచ్చారో కూడా మనం గమనిద్దాం ఒక నిమిషం. ఎందుకంటే వాక్యం చూసినట్లయితే ప్రతి డీటెయిల్లో ఒక విషయము, ఒక సత్యము ఉంటుంది మనం తెలుసుకోవాల్సింది. సో ఇక్కడ మొట్టమొదటిగా వాళ్ళు ఇచ్చింది ఏంటంట, బంగారము. అందరు బంగారము అనండి. బంగారము దేనికి సాదృశ్యమై ఉంది? ఎందుకు బంగారం ఇచ్చారు అంటే, బంగారము ఆయన రాజరికమునకు సాదృశ్యమై ఉన్నది. ఓకే, ఇట్ రిప్రజెంటెడ్ అండ్ ఇట్ వాజ్ అ సింబల్ ఆఫ్ హిస్ కింగ్షిప్. అందుకనే మొట్టమొదటిగా హేరోదుతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారు, ఒక రాజు గురించి మాట్లాడడం మొదలు పెట్టారు అనమాట. సో ఎందుకు ఆయనకి బంగారము తీసుకొని వెళ్ళారంటే, అక్కడ ఆ బంగారము ఆయన రాజరికమునకు సాదృశ్యముగా ఉన్నది. రెండోది సాంబ్రాణి గురించి మాట్లాడుతున్నాము. సాంబ్రాణి వచ్చేసి ఆయన యాజకత్వమునకు మరియు దైవత్వమునకు కూడా సాదృశ్యముగా ఉన్నది. సో ఇట్ రిప్రజెంట్స్ ఆర్ ఇట్ వాజ్ అ సింబల్ ఆఫ్ హిస్ ప్రీస్ట్హుడ్ అండ్ డివినిటీ. ఇట్ వాజ్ అ సింబల్. ఓకే, దేనికి సాదృశ్యమై ఉన్నది సాంబ్రాణి దేని కొరకు వాడేవారంటే, ఆ సమయంలో ఆరాధించే సమయంలో, ఓకే, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఆరాధించే సమయంలో సాంబ్రాణిని వాడేవారు అన్నమాట. సో అందుకనే ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు సాంబ్రాణి కూడా తీసుకెళ్లడం జరిగింది. మూడోది చూడండి, బోలము తీసుకెళ్లారు. బోలము ఆయన మానవత్వానికి సాదృశ్యమై ఉన్నది. ఆయన మానవత్వానికి సాదృశ్యం అయి ఉన్నది. గమనించండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బోలము అనేది ద గిఫ్ట్ ఆఫ్ మర్ వాజ్ యూజ్డ్ ఇన్ బెరియల్ ప్రాక్టీసెస్. ఓకే, ఒక వ్యక్తి చనిపోయిన సమయంలో ఈ బోలము అనేది వాడేవారు అన్నమాట. సో ఈ జ్ఞానులకి ఒక విషయం తెలుసు, రాజు పుట్టాడనే గుర్తిస్తున్నారు. ఈయన రాజు మాత్రమే కాదు, మనకి ఈయనలో దైవత్వము ఉన్నది అనేది గుర్తిస్తున్నారు. అలాగే మూడోది, దైవత్వము ఉన్నప్పటికీ మనము వెళ్ళింది ఆయన ఆరాధించడానికి అయినప్పటికీ ఆయన జీవితము ఒక రోజు ఆయన జీవితము లోకానికి ఇస్తాడు అనేది కూడా గుర్తించారు. హల్లెలూయా. ఆయన పుట్టినది, ఈ లోకానికి వచ్చినది రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా. అందుకనే ఈ జ్ఞానులు ఆయనని రాజు అన్నా కూడా, దేవదూతలు ఆయన గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదటిసారి ఎప్పుడైతే షెపర్డ్స్ అంటే గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నప్పుడు దేవదూతలు వాళ్ళకి చెప్పిన వార్త ఏంటి, ఈ రోజు ఒక రక్షకుడు జన్మించాడు అన్నారు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఎవరై ఉన్నాడు? రక్షకుడు అన్నమాట. సో ఆ రక్షకుడు ఏ విధంగా రక్షిస్తాడు అంటే, ఆయన ప్రాణాన్ని లేకపోతే ఆయన జీవితాన్నే మన కొరకు ఇస్తాడు అనేది కూడా గుర్తించారు. కాబట్టి ఆయనకి మూడోది బోలము ఇవ్వడము జరిగిందన్నమాట. సో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో ఎవరు పుట్టారు అంటే, ఆ బాలుడు ఎవరై ఉన్నాడు అంటే యేసు క్రీస్తు. ఆయన రాజు అయ్యున్నాడు, ఆయన దేవుడు అయ్యున్నాడు, ఆయన మానవుడు అయ్యున్నాడు కూడా. హల్లెలూయా. గమనించండి, ఆయన రాజు అయ్యున్నాడు, ఆయన దేవుడు అయ్యున్నాడు, అలాగే ఆయన ఒక మానవుడు కూడా అయ్యున్నాడు అనమాట. సో అసలు ఈ యేసు క్రీస్తు ఎందుకు పుట్టాల్సి వచ్చింది?
మన లోకంలో చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన రోజు అని వెతకక్కర్లేదు, ప్రత్యేకమైన వారం అని వెతకక్కర్లేదు, నెల, సంవత్సరం అని. ఏ సమయంలో అయినా మీ ఫోన్స్ తీసి మీ టీవీలో ఆన్ చేసి ఇంటర్నెట్ లేకపోతే ఆన్లైన్ వెళ్ళి కేవలం ఏ క్షణమైన న్యూస్ ఒకసారి చూస్తే, అది లోకల్ న్యూస్ అవ్వచ్చు, మీ కమ్యూనిటీలోనే అవ్వచ్చు, లేకపోతే మీ సిటీలో అవ్వచ్చు, లేకపోతే స్టేట్ వైడ్ న్యూస్ అవ్వచ్చు, నేషనల్ న్యూస్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ న్యూస్ అవ్వచ్చు. ఏ న్యూస్ చూసినా కూడా మనకు ఒక 2 నిమిషాల్లో మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ లోకములో చాలా పాపము ఉన్నదనేది మనం గుర్తిస్తాము. విరిగిపోయిన లోకములో జీవిస్తున్నాము అనేది మనం గుర్తిస్తాము. ఎంతో బాధ కలిగినటువంటి లోకములో జీవిస్తున్నాము అనేది మనము గుర్తిస్తాం. We understand that we are living in a fallen and broken world. We are living in a world where we do not have a solution to this problem. ఈ ప్రాబ్లం కి ఎటువంటి పరిష్కారం లేదు మన జీవితంలో. ఎంతమంది సైంటిస్ట్ వచ్చినా, ఎంతమందికి నోబెల్ పీస్ ప్రైజెస్ వచ్చినా కూడా ఒక సైడ్ నోబెల్ పీస్ ప్రైజెస్ ఇస్తూ ఉంటాము, కానీ ఎక్కడైనా యుద్ధాలు ఆగుతున్నాయా? లేదు, ఆగట్లేదు. ఎంతో మంది గురువులు రావచ్చు, ఎంతో మంది లెక్చర్స్ ఇవ్వచ్చు, ఎంతో మంది లైఫ్ కోచెస్ రావచ్చు, ఎంతో మంది మీకు సెల్ఫ్ విల్ గురించి నేర్పించవచ్చు, ఎన్నో చెడ్డ అలవాట్ల నుంచి బయటపడడం గురించి నేర్పించవచ్చు. ఏది నేర్పించినా, ఏది చేసినా కూడా మానవుడికి ఉన్న అన్నిటికైనా ముఖ్యమైన సమస్యకి మాత్రము ఎటువంటి పరిష్కారము లేదు మానవుడిలో. సో గుర్తించండి, ఇంగ్లీష్లో ఫస్ట్ చెప్తాను, ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ప్రాబ్లమ్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్. ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ప్రాబ్లమ్, అదే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు రాసుకోండి ఇది. ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ప్రాబ్లమ్, ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ప్రాబ్లమ్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్. మానవుడి యొక్క ప్రాముఖ్యమైన సమస్య మానవుడి యొక్క హృదయము అయ్యున్నది. ఆమేన్. మానవుడి యొక్క హృదయం అయ్యున్నది. మానవుడి యొక్క ప్రాముఖ్యమైన సమస్య మానవుడిలోనే ఉన్నది. సో చాలాసార్లు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మన బయట ఉన్నప్పుడు మనము దాన్ని పరీక్షించగలుగుతాము, మనము దాన్ని రిపేర్ చేయగలుగుతాము. సో కానీ మనలోనే ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ కొంతమంది డాక్టర్స్ ఉండొచ్చు, స్పెషలిస్ట్ ఉండొచ్చు, మీరు సర్జరీస్ చేస్తుండొచ్చు. ఓకే, మీరు సర్జరీస్ ఒక హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నారనుకోండి, ఆ హార్ట్ స్పెషలిస్ట్కి ఎంత జ్ఞానం ఉందా? ఆయన హార్ట్నే ఆయన మార్చుకోవాలనుకోండి, ఆయన గుండె మీద ఆయనే సర్జరీ చేసుకోగలుగుతాడా? చేసుకోలేడు. ఎంత స్పెషలిస్ట్ అయినా, నీకు ఎన్ని పిహెచ్డీస్ ఉన్నా, వరల్డ్ రినౌండ్ డాక్టర్ అయినా, స్పెషలిస్ట్ అయినా, కానీ వేరే వ్యక్తిలో ప్రాబ్లం మాత్రం మనం చూడగలుగుతాం. వేరే వ్యక్తికి ఏదన్నా సాయం చేయడానికి, లేకపోతే మనము మన సలహాలు చెప్పడానికి మనకి త్వరగా వస్తాయి, కానీ మన జీవితాలు మనం మార్చుకోవడానికి మనకు పరిష్కారం లేదు. మన జీవితంలో నాకు విడుదల కావాలంటే మనకు పరిష్కారం లేదనమాట. అది మనకున్న సమస్య. నువ్వు ఎటువంటి మతం నుంచి వచ్చినా, ఏ కులము నుంచి వచ్చినా, ఏ భాష మాట్లాడుతున్నా, ఏ దేశము నుంచి వచ్చినా, నీకు ఎటువంటి స్థానము ఉన్న స్థానము లేకపోయినా, స్థాయి ఉన్న స్థాయి లేకపోయినా, ఈ సమస్య మాత్రము ప్రతి మానవుడికి ఉన్న సమస్య. ప్రతి మానవుడికి ఉన్న సమస్య. ప్రతి రిలీజియన్ అంటే ప్రతి మతములో నాలాగే ఇప్పుడు నేను ఒక పాస్టర్ని అయి ఉన్నాను, చర్చిలో కూర్చున్నాము, నేను ఇక్కడ బోధిస్తున్నాను, నేను బోధిస్తున్నా, నా హృదయము మార్చుకోగలిగిన శక్తి నాకు లేదు. ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళిన గురువు చాలా మంచి మాటలు చెప్పవచ్చు, కొన్ని పరిష్కారాలు చెప్పొచ్చు, కానీ నీ హృదయాన్ని మార్చేటటువంటి శక్తి ఆయనలో లేదు. ఆయన హృదయము మార్చుకునేటటువంటి శక్తి ఆయనలో కూడా లేదు. అది మనకున్న సమస్య. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఏ సమస్యకైతే పరిష్కారం లేదో ఆ పరిష్కారము ఇవ్వడానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి వచ్చాడు. గమనించండి, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు. కొంతమంది ఒక క్రిస్మస్ ప్రోగ్రామే ఫస్ట్ టైం అటెండ్ అవుతుండొచ్చు. కొంతమంది మీలో ఒక ఇలాంటి సంఘానికి, ఒక చర్చిలోకి రావడం మొట్టమొదటిసారి అవ్వుండొచ్చు. కానీ మీరు ఎటువంటి ఎటువంటి పరిస్థితి నుంచి వచ్చినా, ఎటువంటి కుటుంబం నుంచి వచ్చినా, ఎటువంటి ప్రొఫైల్ ఉన్నా, స్టాండర్డ్ ఉన్నా, ఎటువంటి స్టేటస్ ఉన్నా మీ లైఫ్లో ఒకటి మాత్రం గుర్తించుకోవాలి. అది ఏంటంటే, నువ్వు ఎంత చిన్నవాడివైనా, ఎంత పెద్దవాడివైనా, ఎటువంటి ప్లేస్ నుంచి వచ్చినా కూడా వాస్తవముతో ముఖాముఖిగా రావాల్సిన అవసరం ఉంటుంది. యూ హ్యావ్ టు కమ్ ఫేస్ టు ఫేస్ విత్ రియాలిటీ.
వాస్తవికతతో ముఖాముఖిగా నువ్వు కలుసుకోవాలి. హల్లెలూయా. Amen. You have to come face to face. ఒక చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనకి తల్లిదండ్రులు ఉంటారు మనల్ని కాపాడడానికి. కానీ మనం ఎదుగుతూ ఉండే కొలది ఒకసారి ఒక రోజు వస్తుంది మన జీవితంలో, ఇప్పుడు తల్లి కాదు, ఇప్పుడు తండ్రి కాదు, ఇప్పుడు కొన్ని విషయాలు నేనే నేర్చుకోవాలి, ఇప్పుడు కొన్ని విషయాలు నేనే అక్కడ నుంచోవాలి. ఇక్కడ మా తల్లి రాలేదు, ఈ సమస్యని సాల్వ్ చేయడానికి మా తండ్రి రాలేదు, ఇక్కడ మాత్రము నేనే ఆ ప్రాబ్లమ్ని ఫేస్ టు ఫేస్ రావాలి. ఐ మస్ట్ కమ్ ఫేస్ టు ఫేస్ విత్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ అండ్ విత్ ద రియాలిటీ అండ్ విత్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. Amen. గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఎల్కేజీ ఎగ్జామ్ అయినా పర్వాలేదు, చేతులు ఎత్తండి ఒకసారి. ఎగ్జామ్ రాశారు, ఓకే. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికి కూడా ఓకే. మీరు మీ తల్లికి ఎంత ప్రేమ ఉన్నా నువ్వు అంటే, మీ తండ్రికి నువ్వు ఎంత ప్రేమ ఉన్నా, లేకపోతే నీ బంధువులకి ఎంత ప్రేమ ఉన్నా, ఆ ఎగ్జామ్ ఎవరు రాయాల్సి వచ్చింది? మీరే రాయాల్సి వచ్చింది. ఉద్యోగాలు ఎంతమందికి ఉన్నాయి? ఓకే. మీ ఇంటర్వ్యూ ఎవరు అటెండ్ అయ్యారు? మీరే అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. నీ భార్య ఎంత ప్రేమ ఉన్నా, నీ భర్తకి ఎంత ప్రేమ ఉన్నా, నీ పిల్లల మీద నీకు ఎంత ప్రేమ ఉన్నా, ఎగ్జామ్ నువ్వే రాసుకోవాలి, ఇంటర్వ్యూ నువ్వే అటెండ్ అవ్వాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ నువ్వే పాస్ అవ్వాలి. అంటే ఏంటి? ఒక సమయం వరకు తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు, కానీ ఒక సమయం వస్తుంది మన జీవితంలో, అది మనమే వీ హ్యావ్ టు కమ్ ఫేస్ టు ఫేస్, మనమే అక్కడ నుంచోవాల్సి వస్తుంది. ఒంటరిగా మనము అక్కడ చేయాల్సిన కార్యం మనం చేయాల్సిన అవసరం వస్తుంది. హల్లెలూయా. Amen. సో గమనించండి, 3 విషయాలు చాలా త్వరగా. ఒకటి ఏంటంటే ద 3 truths that you have to come in reality. Number 1, you are not God. నువ్వు దేవుడివి కావు. కొంతమందికి షాకింగ్గా ఉండొచ్చు. ఓకే. నంబర్ 1, నువ్వు దేవుడివి కాదు. నువ్వు దేవుడివి కాదు అంటే రెండోది గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్. నువ్వు దేవునికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు దేవుడివి కానప్పుడు నువ్వు ఒక దేవుడికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కొంతమంది మీరు ఎంఎన్సీస్లో పనిచేస్తుండొచ్చు, లేకపోతే పెద్ద గవర్నమెంట్ బ్రాంచెస్లో పనిచేస్తుండొచ్చు. మీకు ఏ కంపెనీ అయినా, ప్రతి కంపెనీకి ఒక ఫౌండర్ అనే అతను ఉంటాడు, ఒక ప్రెసిడెంట్ అనే అతను ఉంటాడు, ఆ కంపెనీని స్టార్ట్ చేసిన వ్యక్తి ఒక అతను ఉంటాడు. మీకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండకపోవచ్చు, మీకు డైరెక్ట్ కాంటాక్ట్ ఇంకా లేకపోయినా కూడా యు ఆర్ స్టిల్ ఆన్సరబుల్ టు దట్ మ్యాన్, యు ఆర్ స్టిల్ ఆన్సరబుల్ టు దట్ ఉమెన్. అందరికి అర్థమవుతుంది కదండి? ఆయన ఎప్పుడైతే ఆయన ఎదుట మీరు నుంచోవాల్సి వస్తుందో, ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి మీకు జవాబు ఉండాలి మీ నోట్లో. ఎందుకు? మీరు ఆయన కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి, ఆమె కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఇది మన కెరియర్ గురించి మాత్రమే కాదు, నీ జీవితం గురించి మాట్లాడుతున్నాను ఈరోజు పొద్దున్న. ఈ సమయంలో నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు దేవుడివి కాదు కాబట్టి ఇంకొక దేవుడు ఉన్నాడు. ఇంకొక దేవుడు ఉంటే ఆ దేవునికి నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. 3వది ఏంటంటే, నువ్వు నీ సొంతంగా ఆయనకు ఇష్టమైన జీవితము జీవించలేవు. నువ్వు నీ సొంత శక్తితో, నీ సొంత అభిప్రాయాలతో, నీ సొంత ప్రయత్నాలతో ఆయనకి ఇష్టమైనటువంటి జీవితము నువ్వు జీవించలేవు. ఆయనకి ఇష్టమైనటువంటి జీవితము జీవించలేవు. ఎంతో మంది లోకంలో ప్రయత్నించారు అటువంటి జీవితాలు జీవించడానికి. వాళ్ళకున్నదంతా పక్కన పెట్టేసి ఏదో అడవిలోకి వెళ్ళడానికి, లేకపోతే ఇంకెక్కడికో ఎడారిలోకి వెళ్ళిపోవడానికి, లేకపోతే ఈ లోకంలో ఉన్న పాపం నుంచి విడుదల కావాలని ఎక్కడో దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా వాళ్ళ హృదయం నుంచి మాత్రం వాళ్ళు దూరంగా ఉండలేకపోయారు. అందుకనే పౌలు భక్తుడు కూడా మనకి రోమన్స్ చాప్టర్ 7:15 ఒకసారి చదవండి తెలుగు. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ ఒక్కసారి చదవండి. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించుచున్నదే చేయుచున్నాను. ఒకసారి ఇంగ్లీష్ లో కూడా చూద్దాం, చూడండి యాంప్లిఫైడ్ లో. ఫర్ ఐ డూ నాట్ అండర్స్టాండ్ మై ఓన్ యాక్షన్స్, ఐ am baffled and I am bewildered అంటున్నాడు. గమనించండి, ఇది మాట్లాడే వ్యక్తి ఏదో కాలేజ్ స్టూడెంట్ కాదు. ఇక్కడ పాల్ అంటే ఆ సమయంలో హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ మైండ్స్. ఆయనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్, ఆయన ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆయనకు ఉన్నటువంటి ఆత్మీయ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవరు ఆయనకి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఇంకొక వ్యక్తి లేడు. అటువంటి వ్యక్తి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తి ఇక్కడ మాట్లాడితే ఏమంటున్నాడు, ఐ డూ నాట్ అండర్స్టాండ్ మై ఓన్ యాక్షన్స్, నేను తీసుకునే తీర్మానాలు నాకే అర్థం అవ్వట్లేదు అంటాడు. గమనించండి, దాని తర్వాత ఐ డూ నాట్ ప్రాక్టీస్ ఆర్ అకంప్లిష్ వాట్ ఐ విష్ బట్ ఐ do the very thing I loathe, or you can say I do the very thing I hate, which my moral instinct condemns. So ఈ వ్యక్తి ఎవరికైతే వేరే వాళ్ళకి బోధిస్తున్నాడో,
ఆ వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఎవరైతే ఒక పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడో, ఒక దైవజనుడిగా జీవిస్తూ ఆ దైవజనుడే ఇప్పుడు ఏమంటున్నాడు, నా గురించి నాకే అర్థం అవ్వట్లేదు అంటాడు, నా ప్రవర్తన నాకే నచ్చట్లేదు అంటున్నాడు, నా ప్రవర్తన గురించి నాకే ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఏదైతే చెయ్యాలనుకుంటానో అది చెయ్యట్లేదు, ఏదైతే చెయ్యొద్దనుకుంటానో అదే చేస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే మన సొంత శక్తిలో మనకి పరిష్కారము లేదు. అందరికి అర్థమవుతుంది కదండి? ఎస్ పాస్టర్. మన సొంత శక్తిలో మనం చేయగలిగింది ఏమీ లేదు. సో ఎప్పుడైతే ఇది మనం అర్థం చేసుకోగలుగుతామో ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో కూడా అర్థమవుతుంది. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఎలాగుంటది, ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ సేవ్ దోస్ హూ ఆర్ లాస్ట్. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. హల్లెలూయా. దేనికి వచ్చాడంట అండి? వెతికి రక్షించడానికి వచ్చాడంట. మన కొరకు వెతికి మనల్ని రక్షించడానికి వచ్చాడంట. కొన్ని రీజన్స్ ఇస్తాను చూడండి, కొన్ని కారణాలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు. మొట్టమొదటిగా, హీ కేమ్ టు ఫుల్ఫిల్ బైబిల్ ప్రాఫెసీస్. ఆయన బైబిల్ ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. హల్లెలూయా. గమనించండి, నెరవేర్చడానికి వచ్చాడు. ఏం నెరవేర్చడానికి? ఏదైతే ప్రవక్తలు ముందరే కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆయన రాక ముందర ఏదైతే ప్రవచన ఇచ్చారో అది నెరవేర్చడానికి వచ్చాడు. ఇది జస్ట్ నోట్ చేసుకోండి. Psalms chapter 40 verse 7 and 8. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 7-8 చరణాలు రాసుకోనండి. రెండో రీజన్, సెకండ్ రీజన్ వై హీ కేమ్, ఆయన పాపము నుండి ప్రజలను రక్షించడానికి వచ్చాడు. హీ కేమ్ టు సేవ్ పీపుల్ ఫ్రమ్ సిన్. Matthew chapter 1 verse 21. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము. అదొకసారి తెలుగులో చదువు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా. దేని నుంచి రక్షించడానికి వచ్చాడు? గట్టిగా, వారి పాపముల నుండి. అందరు గట్టిగా పాపము నుండి అనండి. మన పాపము నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు అన్నమాట. ఎందుకంటే పాపముకి ఎటువంటి పరిష్కారము లేదు. ఇందాక పౌలు అంటున్నట్టు, ఏదైతే చెయ్యొద్దనుకుంటానో అదే చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది కూడా మీకు కొన్ని చెడ్డ అలవాట్లతో బాధపడుతున్నారు. ఆ చెడ్డ అలవాటు వదిలించుకోవడానికి మీరు ప్రయత్నం చేసినా కూడా ఆ మందు బాటిల్ నుంచి దూరం అవ్వాలని, సిగరెట్స్ నుంచి దూరం అవ్వాలని, పొర్నోగ్రఫీ నుంచి దూరం అవ్వాలని, చూడనటువంటి విషయాల నుంచి దూరంగా ఉండాలి, కొన్ని వర్డ్స్ ఏదైతే మీరు వాడకూడదో అటువంటి దాని నుంచి దూరంగా ఉండాలని, కొన్ని వార్తలు, కొన్ని మాటలు ఏదైతే దానికి దూరంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు ఉండలేకపోతున్నారు. సో ఆ పాపము నుంచి విడుదల కావాలంటే మనకు కావాల్సినది రక్షకుడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? ఆ రక్షణ మనకి ఇవ్వడానికి వచ్చాడంట. హల్లెలూయా. గమనించండి, ఇది కేవలం ఏదో క్రైస్తవ బైబిల్స్ లో రాసిన వాక్యాలు మాత్రమే కాదండి. ప్రతి దేశంలో, ప్రతి కాంటినెంట్ లో కూడా అనేక మంది, ఎలాగైతే పాలిటిషియన్స్ గ్రేట్ పీపుల్ ఉంటారో, వ్యాపారంలో గ్రేట్ పీపుల్ ఉంటారు, ఈ సైంటిస్ట్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, ఫిలాసఫర్స్ ఉంటారు. ఇలాగా ఎక్కడైతే మతములో కూడా ఎవరైతే దేవుని కోసం వెతకడం మొదలు పెట్టారో, మన జీవితాలు మార్చుకోవాలంటే ఎలాగా అని పరీక్షించడం మొదలు పెట్టారో, ఈ వ్యక్తులందరూ కూడా ఒకే కన్క్లూజన్కి వచ్చారు, ఒకే ఆన్సర్తో వచ్చారు. ఆ ఆన్సర్ ఏంటంటే, ఇది మన వలన కలిగేది కాదు, కానీ మనకి ఒక రక్షకుడు అవసరము అనేది వాళ్ళు నమ్మారు. హల్లెలూయా. రక్షకుడు అవసరం. గమనించండి, యూదుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా పాత నిబంధనలో వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఒక రక్షకుడు కోసం. మసయ్య అంటే ఏంటి? రక్షకుడు. ప్రతి లోకములో ఉన్న ప్రతి మతములో కూడా ఒక రక్షకుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు, వాళ్ళ క్రియల వలన వాళ్ళకి విడుదల అనేది రాదు, రక్షణ అనేది లేదు. వాళ్ళ క్రియల వలన ఎంత మంచి కార్యాలు చేసినా ఆ రక్షణ వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. సో అందుకనే వేరే మతాల్లో కూడా వాళ్ళు ఏమన్నారు? రక్షకుడు అవసరము అనేది మాత్రం ప్రకటించారు. సమస్య ఏంటంటే, కొంతమంది ఆ రక్షకుడు లోకానికి వచ్చాడు అనేది గుర్తించలేకపోతున్నారు. కానీ ఈరోజు
నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కూడా మీ కళ్ళు విప్పబడగలిగితే, మీ చెవులు విప్పబడగలిగితే, ఈ రోజు యేసు క్రీస్తే ఆ రక్షకుడు అని మీరు గుర్తించగలిగినట్లయితే, యేసు క్రీస్తే మీ కొరకు వచ్చాడు, మీరంటే ఎవరో తెలుసు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ కొరకు వచ్చాడు అనేది మీరు గుర్తించినట్లయితే మీ జీవితాలు, నా జీవితము కంప్లీట్ గా మార్చబడుతుంది. హల్లెలూయా. గమనించండి, మార్చబడుతుంది అంటే ఏదో ఉద్యోగం వస్తే ఒక 6 నెలలు మంచిగా ఉంటుందని కాదు, పెళ్ళి అయిపోతే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనేది కాదు. నేను అటువంటి మార్చబడిపోతుంది అనట్లేదు. నీ జీవితము ఇక్కడ మార్చబడుతుంది. నువ్వు ఆఖరి ఊపిరి తీసుకున్న తర్వాత కూడా ఆ జీవితం కూడా, రాబోయే జీవితము కూడా మార్చగలిగినటువంటి దేవుడు, రక్షకుడు యేసు క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అందుకనే క్రిస్మస్ అంటే అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రక్షకుడు మన జీవితంలోకి రాకపోతే, ఈ లోకంలోకి రాకపోయినట్లయితే, మనకి ఈ రోజు కూడా 2024, 2025లోకి వెళ్ళిన 2035, 2055, 3000 వచ్చినా కూడా ఇంకా నిరీక్షణ లేకుండానే ఈ లోకంలో జీవించే వాళ్ళం. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఆస్తి వచ్చినా, ఎటువంటి స్థాయి వచ్చినా కూడా నిరీక్షణ లేకుండా జీవించే వాళ్ళము. అర్థమవుతుంది ఒకసారి? ఆమేన్. చూడండి, 3వ కారణం ఎందుకు వచ్చాడంటే, మనల్ని నరకములో నశించకుండా ఆయన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. హీ కేమ్ టు సేవ్ పీపుల్ ఫ్రమ్ పెరిషింగ్ ఇన్ హెల్. జాన్ చాప్టర్ 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? మనము నశింపపోకూడదని, నరకములో నశింపపోకూడదని రక్షించడానికి వచ్చాడు. అలాగే 4వ విషయం ఎందుకు వచ్చాడంటే, నిత్య జీవము ఇవ్వడానికి వచ్చాడు మనకి. అదే వచనంలో మనం చూస్తాం, ఎవరైతే వాళ్ళని ఆయనలో విశ్వసిస్తారో, నమ్ముతారో, నిత్య జీవముని ఇవ్వడానికి వచ్చాడంట. నెక్స్ట్ 5వ కారణము ఎందుకు వచ్చాడంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. అంటే ఎందుకు వచ్చాడు? దేవుని తెలుసుకున్నట్టుకు, అలాగే మరియు సంబంధము కలిగి ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చాడో దేవుణ్ణి తెలుసుకోగలిగామో, అలాగే ఆయనతో సంబంధములో స్థాపించబడగలిగామో. హల్లెలూయా. చూడండి, 6వ రీజన్ ఎందుకు వచ్చాడంటే, ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో, బైబిల్ చదివిన వాళ్ళు, మీరు అందరూ పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రము తెలిసిన వ్యక్తులు అందరూ కూడా గమనించాలి. ఎందుకు వచ్చాడంటే, హీ కేమ్ టు ఫుల్ఫిల్ ద లా. ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రముని ఏ ధర్మశాస్త్రము ప్రకారము మానవులు జీవించలేకపోయారో, ఏ ధర్మశాస్త్రము ప్రకారము వాళ్ళు నీతిమంతులుగా దేవుని ఎదుట నుంచలేకపోయారో, ఆ ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. చూడండి, 7వ రీజన్, ద 7th రీజన్ why he came to ransom people. He came as a ransom for people. Mark chapter 10:45. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనను. హల్లెలూయా. చూడండి, he came as a ransom. ఆయన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడనమాట. 8వ రీజన్, he came to serve man. ఆయన మనిషికి సేవ చేయడానికి, పరిచారము చేయుటకు వచ్చి ఉన్నాడు. గమనించండి, సేవ చేయించుకోవటానికి రాలేదు కానీ సేవ చేయడానికి వచ్చాడు. గమనించండి, చాలాసార్లు అంటే ఇది ఎవరికో ఎగెన్స్ట్ గా మాట్లాడుతున్నట్టు కాదు, కానీ ఎక్కడైనా మన జీవితంలో ఒక కంపెనీ ఫౌండర్ అన్నా, ఒక బాస్ ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఒక గురువు ఉన్నా, లేకపోతే దేవతలు, దేవుళ్ళు ఇలా ఉన్నా, అందరూ కూడా సేవ పొందుకుంటారు కానీ సేవ చెయ్యడానికి వచ్చిన వాళ్ళు మనకి కనిపించలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వచ్చింది, రాజుగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సేవ చేయడానికి వచ్చాడు. గమనించండి, ఇప్పుడు ఒక డాక్టర్, ఇందాక డాక్టర్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాను. అదే ఉదాహరణగా ఒక హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఎంతో డబ్బు ఉండొచ్చు. ఇప్పుడు హార్ట్ స్పెషలిస్ట్ గా ఒక 10 సంవత్సరాలు చేశాడు, 20 సంవత్సరాలు చేశాడు, బాగా మంచి శాలరీ, ఆస్తి, సంపాదన ఇదంతా ఉంది. కానీ ఇప్పుడు ఎవరికైతే హార్ట్ సర్జరీ చేయాలనుకోండి, హార్ట్ సర్జరీ చేయాల్సిన ఆ వ్యక్తికి ఆస్తి చాలా తక్కువ ఉంది అనుకోండి, డబ్బు చాలా తక్కువ ఉంది, కానీ ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నప్పుడు ఎవరికి సేవ చేస్తున్నారు? డాక్టరే పేషెంట్కి సేవ చేస్తున్నాడు. అర్థమవుతుందా? సో అది స్టేటస్ బట్టి కాదు,
పిలుపు బట్టి డబ్బు ఎంత ఉందో లేదో దాని గురించి కాదు, శక్తి ఎంత ఉందో లేదో అని కాదు. చాలామంది యేసుక్రీస్తు గురించి మాట్లాడినప్పుడు, మన రీసెంట్గా A&B మాల్లో కూడా అక్కడ ప్రసంగం చేసినప్పుడు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు చేసినప్పుడు, ఎటువంటి యేసుక్రీస్తు, మీ యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు, ఆయన జీవితాన్ని కాపాడలేకపోయాడు. అది వాళ్ళు ఆలోచన ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తారంటే, ఈ దేవుడు మనం యేసుక్రీస్తు అనే రక్షకుడుగా ఎవరినైతే అంటున్నామో ఆయన శక్తిని చూపించుకోవడానికి వచ్చాడు అనుకుంటారు. ఆయన వచ్చింది శక్తిని చూపించుకోవడానికి కాదు, ఆయన వచ్చింది ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చింది నీ పాపంని తీసివేయడానికి. ఒక డాక్టర్ అక్కడే నుంచొని పేషెంట్ పడుకొని ఉన్నాడు అనుకోండి, డాక్టర్ అలాగా పక్కన పేషెంట్ దగ్గర ఇలాగ నుంచున్నంత మాత్రాన ఆయన తగ్గిపోయినట్టు కాదు. డాక్టర్కి ఆ పేషెంట్ కన్నా ఎక్కువ జ్ఞానం ఉంది, ఆ పేషెంట్ కన్నా ఎక్కువ డబ్బు ఉంది, ఆ పేషెంట్ కన్నా ఎక్కువ ఆస్తి ఉంది, ఆ పేషెంట్ కన్నా మంచి స్థానం ఉంది. చదువు లేని వాడు అయ్యి ఉండొచ్చు, కానీ అక్కడ నుంచున్నప్పుడు డాక్టర్ ఇలా నుంచున్నంత మాత్రాన ఆయన తగ్గిపోలేదు. హల్లెలూయా, ఆమేన్. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ శిలువ మీద అలాగ వేలాడినప్పుడు ఏమి తగ్గిపోలేదు. ఆ సేవ చెయ్యడానికి, రక్షించడానికి వచ్చాడు కాబట్టి అది చేశాడు మన కొరకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అటువంటి దేవుడు, కానీ అటువంటి దేవుడు మన కొరకు సేవ చేసేటటువంటి దేవుడు వేరేది ఎక్కడా కనిపించదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తులో చూసేటప్పటికి ఏదో ఆయన తగ్గిపోయాడు అనుకుంటారు, కానీ అవగాహన లేదంతే. తగ్గిపోలేదండి, మన కొరకు సేవ చేయడానికి వచ్చాడు కాబట్టి ఆ విధంగా సేవ చేశాడు మన కొరకు. ఆయన ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మనకి చూపించడానికి ఆ కార్యము చేశాడు. ఒకసారి చప్పట్లు కొడదాం యేసుక్రీస్తు. హల్లెలూయా. 9వ గమనించండి, he came to give us an abundant life. ఆయన సమృద్ధి జీవం ఇచ్చుటకు వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, దొంగతనము చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వస్తాడు, కానీ నేను జీవమునివ్వడానికి, సమృద్ధి అయిన జీవమునివ్వడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. ఆఖరిగా 10వ రీజన్ ఎందుకు వచ్చాడు అంటే, తండ్రిని, he came to reveal the father. ఆయన తండ్రిని బయలుపరచుటకు వచ్చాను, తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. గమనించండి, ఇది జరగనప్పుడు దేవుడు అంటే ఎక్కడో, హీస్ ద ఇన్విజిబుల్ గాడ్. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు పుట్టాడో, ద ఇన్విజిబుల్ గాడ్ బికేమ్ ద విజిబుల్ గాడ్. ఆ యొక్క అదృశ్యమైన దేవుడు దృశ్యముగా కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు పుట్టాడో, ద అన్నోబుల్ గాడ్ బికేమ్ ద నోబుల్ గాడ్. మరి యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఎరుగనటువంటి ఆ దేవుణ్ణి ఎరుగుటకు ఆస్కారం అయి ఉన్నది. ద ఇంటాంజిబుల్ గాడ్ బికేమ్ ద టాంజిబుల్ గాడ్. చూడండి, పట్టజాలనంట ఆ దేవుడు నీ చూడగలిగినట్లుగా, పట్టుకున్నట్లుగా అవకాశం వచ్చి ఉన్నది. ఏ దేవుడైతే దూరంగా ఉన్నాడు, ఏ దేవుడికైతే నేను మాట్లాడలేను, ఏ దేవుడైతే నా దేవుని సన్నిధిలోకి నేను వెళ్ళలేను అనుకున్నారో, ఆ దేవుడే మన సన్నిధిలోకి వచ్చాడంట. ఇమ్మాన్యుయల్, గాడ్ విత్ us. ఇమ్మానుయేలు, ఆయన మనకు తోడని అర్థము. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళలేదు, కానీ ఆయనే మన సన్నిధిలోకి వచ్చాడు. He came into our lives. ఎప్పుడైతే నువ్వు ఇది అర్థం చేసుకోగలుగుతావో, ఎప్పుడైతే దేవా ఆ రోజు ఏ విధంగా అయితే ఈ లోకంలోకి వచ్చావో, అదే విధంగా నా లోకంలోకి రా, నా హృదయంలోకి రా, నా జీవితంలోకి రా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆ విధంగా నువ్వు దేవునితో ఈరోజు మాట్లాడగలిగితే, ఈ రోజు నుంచి దేవునితో నీ జీవితంలో ఒక సంబంధము స్థాపించబడుతుంది. హల్లెలూయా. కానీ పాస్టర్ గారు ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు ఎలా చేశాడండి? ఇలాగ వచ్చాడు అంటున్నారు, సరే. యేసుక్రీస్తు జన్మించాడు అంటున్నారు, ఓకే. జన్మించాడు, ఆయన పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఓకే. పాపాలని తీసివేశాడు అంటున్నారు, ఓకే. కానీ ఏ విధంగా తీసివేశాడంటే సరిపోదు కదా, ఎలా చేశాడు ఈ కార్యము అంటే గమనించండి త్వరగా. 2 కొరింథీయులు 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. ఎందుకు ఏం చేశాడు అసలు ఇదంతా అంటే, హీ కేమ్ టు సేవ్ us and redeem us. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. గమనించండి ఏం జరిగిందంట. దేవుని నీతి, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి ఒకసారి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగనటువంటి యేసుక్రీస్తు. ఆ విధంగా ఆలోచించండి. పాపము ఎరగనటువంటి యేసుక్రీస్తు మన కోసము పాపముగా చేసెను, లేకపోతే ఇలాగనండి, పాపముగా మార్చబడ్డాడు అన్నమాట.
సో ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు గమనించండి, క్రిస్మస్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దట్ మేరీ గేవ్ బర్త్ షీ బికేమ్ ప్రెగ్నెంట్ యాజ్ అ వర్జిన్. మరి మరియా గర్భవతి అయ్యున్నది, ఒక కన్యకగా ఉన్నప్పుడు గర్భవతి అయ్యున్నది. షీ బికేమ్ ప్రెగ్నెంట్ యాజ్ అ వర్జిన్. ఆమె కన్యకగానే గర్భము ధరించి ఉన్నది. గమనించండి, ఇది ఎందుకు జరగాల్సి వచ్చిందంటే ప్రతి మతంలో కూడా మనం చూస్తాము. ఎప్పుడైనా ఒక తండ్రి పాపము చేసినట్లయితే, ఒక కుటుంబంలో పాపము కనిపించినట్లయితే చాలాసార్లు మనం ఏం చూస్తామంటే ఆ పాపము లేకపోతే ఒక జీవితంలో శాపం ఉందంటే ఆ తండ్రి యొక్క పాపము లేకపోతే ఆ తండ్రి యొక్క శాపము నెక్స్ట్ జనరేషన్కి తరతరాలుగా ఆ కుటుంబంలో కనిపిస్తుంటుంది అనమాట. సో దేవుడు ఎందుకు మరియాని ఈ విధంగా వాడాడు అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు పాపము లేకుండా ఈ లోకానికి రావాల్సి ఉండింది. హల్లెలూయా. పాపము లేకుండా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకని ఆ రోజు దేవదూత ఎప్పుడైతే మరియతో యేసుక్రీస్తు జన్మిస్తాడు, దేవుడు నిన్ను ఈ విధంగా వాడుకుంటాడంటే ఆమె అన్నది, ఏ విధంగా జరుగుతుంది ఇది? నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు ఇంకొక మగవాడితో రిలేషన్షిప్ లేదు, ఏ విధంగా జరుగుతుంది అంటే ఏంజల్ దేవదూత ఏమని చెప్తుంది? ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ద్వారా జరుగుతుంది అంటది. ఈ ఇంగ్లీష్లో ఇట్ విల్ హ్యాపెన్ బై ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కార్యము ద్వారా ఇది జరుగునని చెప్పాను. సో ఆ రోజు ఏమంటది ఆమె? నాకు ఇదంతా అర్థం అవ్వట్లేదు, కానీ నిన్ను విశ్వసిస్తాను, నిన్ను నమ్ముతాను. ఏ విధంగా నన్ను మార్చాలో నువ్వు నన్ను మార్చు, ఏ విధంగా వాడాలనుకుంటావో ఆ విధంగా వాడు. నా జీవితంలో ఏదైతే జరగాలో అది జరుగును గాక అంటారు. ఆమేన్. ఇంగ్లీష్లో ఎలాగంటది? బీ ఇట్ అంటు మీ అకార్డింగ్ టు యోర్ వర్డ్. అయినను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటది. ఆ రోజు మరియకి తెలియదు ఏ విధంగా జరిగిందో. కొంతమంది మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు నా జీవితం గురించి మీకు తెలియదండి, నేను ఎటువంటి జీవితం జీవించానో మీకు తెలియదు, ఎటువంటి పాపం చేశానో మీకు తెలియదు. నా జీవితం మార్చబడాలంటే మామూలు విషయం కాదండి. ఎన్ని తప్పులు చేశానో అని మీకు తెలియదు, నిన్న రాత్రి ఏం చేశానో తెలియదు, ఈరోజు పొద్దున్న ఏం చేశానో తెలియదు. గమనించండి, నాకు అక్కర్లేదు. ఏ విధంగా అయితే ఆ రోజు ఒక అద్భుత కార్యం జరిగిందో మరియా జీవితంలో, అటువంటి అద్భుత కార్యం నీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు, అంటే నా పాపం ఎలా వెళ్ళిపోతుంది? ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ దేవుడి కార్యం జరిగిందో మరియా జీవితంలో, అటువంటి కార్యము దేవుడు నీలో కూడా చేయగలుగుతాడు. పాస్టర్ గారు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఇదంతా అర్థం అవ్వట్లేదు, కానీ నీతో నాకు సంబంధం కావాలి, నా జీవితంలో శాంతి కావాలి, నువ్వు ఉన్నావని నాకు తెలియాలి, నేను మాట్లాడినప్పుడు నువ్వు నా మాట వింటున్నావు అనేది నాకు తెలియాలి, నాకు పరిష్కారం కావాల్సి వచ్చినప్పుడు, నీ స్వరము వినాల్సి వచ్చినప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి, నా హృదయము నువ్వు మార్చాలి, ఈ కార్యము నువ్వు చెయ్యాలి, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని నువ్వు ఆ పరిస్థితికి రాగలిగితే, ఆ తీర్మానం తీసుకోగలిగితే, ఆ రోజు మరియకి కూడా తెలియదు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలియదు, కానీ నీకు కూడా ఎలా జరుగుతుందో నీకు తెలియాల్సిన అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. గమనించండి, నేను ఈరోజు ఈ మైక్ వాడుతున్నాను, ఈ మైక్ ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు. నాకు ఒకటే తెలుసు, ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది కింద కన్నాను అనుకోండి, హలో వినిపిస్తుందా? నేను ఇంజనీర్ని కాదు, అంత తెలివి లేదు నాకు, ఆడియో ఇంజనీర్ని కూడా కాదు. ఈ మైక్ ఎక్కడ చేశారో నాకు తెలియదు, ఈ మైక్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఒకటి తెలుసు, ఈ మైక్ వాడాలంటే ఈ స్విచ్ ఆన్ చేస్తే చాలు, అంతే. స్విచ్ ఆన్ చేస్తే చాలు, అంతే. నేను ఎంత నెమ్మదిగా మాట్లాడినా లాస్ట్లో కూర్చున్న వాళ్ళకు కూడా వినిపిస్తుంది. ఇంతేకాదు, అవతల అమెరికాలో ఇప్పుడు లైవ్ స్ట్రీమ్లో చూస్తున్న వాళ్ళకి కూడా వినిపిస్తుంది. ఎలా జరుగుతుందంటే వాళ్ళు ఎలా నాకు తెలీదు, కానీ వినగలుగుతారని నాకు తెలుసు. ఎలాగ నా పాపం ఎలా పోతుంది నాకు తెలీదు,
ఒకటి తెలుసు, ఆయన పాపాన్ని తీసివేయడానికి వచ్చాడనేది నాకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వచ్చిందే నిన్ను రక్షించడానికి, ఆయన వచ్చిందే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన వచ్చిందే నీతో సంబంధము స్థాపించబడాలని, ఇటర్నిటీ నిత్యత్వము నీతో జీవించాలని కోరుకుంటున్నాడు. సో ఈ క్రిస్మస్ ఏ విధంగా అక్కడ రాసుందో ఆ సత్యము, పాపము లేనటువంటి యేసుక్రీస్తు, పాపము లేనటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ శిలువ మీద మరణించాడో పాపిగా మార్చబడ్డాడు. అవతల సైడ్ నువ్వు నేను ఉన్నావు. పాపముతో, పాపము నుంచి బయట పడలేకుండా ఎంత ప్రయత్నం చేసినా అదే పరిస్థితిలో జీవిస్తున్న మనము ఏమంటున్నాడంటే, నేను మీ పాపాన్ని తీసుకుంటాను, నా నీతిని నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నా నీతిని నేను నీకు ఇస్తాను. గమనించండి, కోర్టులో ఎప్పుడన్నా ఉన్నప్పుడు జడ్జ్ ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్నాడు అనుకోండి, ఎవరో హత్య చేశారు, లేకపోతే దొంగతనం చేశారు, ఏదో ఫ్రాడ్ కేసు ఎక్కడో, ఇప్పుడు భయంకరమైన జడ్జిమెంట్ రాబోతుంది, లైఫ్ సెంటెన్స్. అటువంటి లాస్ట్ 1 minute, లాస్ట్ 2 minutes ఉన్న సమయంలో ఇంకొక వ్యక్తి వచ్చి, ఆపండి, ఇదంతా చేసింది తప్పంతా నేను తప్పు చేశాను, హత్య చేసింది నేను, లేకపోతే ఫ్రాడ్ కేసు అంతా డాక్యుమెంట్స్ ఫాల్సిఫై చేసింది నేను, దొంగిలించింది నేను అన్నారు అనుకోండి. ఆ సమయంలో ఏమంటాడు జడ్జ్, సరే ఇతన్ని తీయండి, అతన్ని పెట్టండి, అతనికి లైఫ్ సెంటెన్స్ అంటాడు. ఒక్కసారి ఆయన మీద లైఫ్ సెంటెన్స్ అనే జడ్జ్మెంట్ ఒకసారి వేసిన తర్వాత ఎటువంటి ప్రూఫ్స్ తీసుకొచ్చిన తర్వాత సేమ్ కేస్కి ఇంకొక జడ్జ్మెంట్ వెయ్యలేరు. దాన్ని డబుల్ జెప్రడీ అంటారు. దేవుడు కూడా అదే విధంగా మనకి న్యాయం చేశాడు. ఆయన కృప ఆ విధంగా మన జీవితంలో చూపించాడు. మన జీవితంలో రావాల్సినటువంటి శిక్ష యేసుక్రీస్తు వచ్చాడు, అది నా మీద ఇయ్యండి అన్నాడు. వాళ్ళు మార్చుకోలేరు, ఆ పాపానికి శిక్ష నా మీద ఇయ్యండి అన్నాడు. అందుకనే ఆయనని రక్షకుడు అంటాం. ఆమేన్. అందుకనే ఆయన రక్షకుడు, అందుకనే ఆయన రక్షకుడు. సో ఈరోజు నీ జీవితంలో రావాల్సినటువంటి శాపము, నీ జీవితంలో రావాల్సినటువంటి శిక్ష ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన ముందర అనుభవించేటటువంటి నీతి, ఘనత ఈరోజు నువ్వు నేను అనుభవించగలుగుతున్నాము. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ క్షణం, ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవునితో ఒకసారి మాట్లాడండి, వ్యక్తిగతంగా మాట్లాడండి. yes lord, thank you jesus. ఇది మీ తల్లిదండ్రులకి సంబంధించిన విషయం కాదు, భార్య భర్తలకి సంబంధించిన విషయం కాదు, పిల్లలకి మీకు సంబంధించిన విషయం కాదు. ఇది మీకు వ్యక్తిగతముగా మీరు మీ దేవునితో మాట్లాడుతున్నారు. yes amen. మా తల్లి రక్షింపబడ్డది, వండర్ఫుల్. నువ్వు రక్షింపబడ్డావా? మా తల్లి ప్రార్థన చేస్తుంది, వండర్ఫుల్. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు, నీకు ఆ విశ్వాసము, ఆ కాన్ఫిడెన్స్ ఉందా? మా తండ్రి గారు ఏంటి పరిచర్య చేస్తారండి, ఆఫీస్కి వెళ్తారండి, ఇది చేస్తారు, కరెక్టే. నువ్వు దేవుని ఎదుట నుంచోగలుగుతావా? ఇందాక అన్నట్లు నీ ఎగ్జామ్ నువ్వు రాసుకోవాలి, నీ ఇంటర్వ్యూ నువ్వు అటెండ్ అవ్వాలి. వీసా అప్లికేషన్ పెట్టినప్పుడు మీ తల్లి లేకపోతే మీ తండ్రి నీ కొరకు నుంచోలేరు అక్కడ, వాళ్ళు నీతో మాట్లాడతానంటారు. అదేవిధంగా ఒకరోజు మనము ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు, నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కూడా ఒకరోజు మరణించబోతున్నాడు. మరణించిన తరువాత దేవుని ఎదుట మనము నుంచోవలసి వస్తుంది. ఆ సమయంలో నీ ఉద్యోగం గురించి ఆలోచించవు, నీ అవసరతల గురించి ఆలోచించవు, నీకున్న సమస్యల గురించి ఆలోచించవు, నీ కోపం గురించి ఆలోచించవు, నీకున్న డౌట్స్ గురించి ఆలోచించవు. ఆ రోజు ఆయన ఎదుట నువ్వు నుంచోవాల్సి వస్తుంది, జవాబు ఇవ్వాల్సి వస్తుంది. ఆయన అడిగే ప్రశ్న ఒకటే ఉంటుంది, నా కుమారుడిలో విశ్వసించావా లేదా, నమ్మావా లేదా? నేను నిన్ను ఎంత ప్రేమించానంటే నా కుమారుడిని పంపించాను నీ కొరకు.
నా కుమారుడిని పంపించిన తర్వాత ఆ బహుమానాన్ని నువ్వు స్వీకరించావా లేదా? కానీ ఓ దేవా, నేను ఎంతో మంచివాడిని, ఎంతో మంచి క్రియలు చేశాను. గమనించండి, నేను మంచివాడినే. నేను మంచివాడిని అన్నంత మాత్రాన నేను ఇక్కడ పాస్టర్గా జీవిస్తున్నాను, న్యూ సిటీ చర్చ్ పాస్టర్ని, చాలామందికి మంచి చేశానండి, ప్రార్థనలు చేశానండి, డబ్బులు ఇచ్చానండి, సహాయం చేశానండి అన్నంత మాత్రాన ఇప్పుడు రేపు నేను ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకోండి, దాన్ని బట్టి నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవుతాను అనరు. ఇక్కడ మంచి కార్యములు చేశాను, లేకపోతే కొంతమందికి సహాయకరంగా ఉన్నాను అన్నంత మాత్రాన రేపు నాకు డాక్టర్గా నాకు ఉద్యోగం ఇవ్వరు అపోలో హాస్పిటల్స్లో. ఎందుకు? నువ్వు ఎంత మంచివాడివైనా డాక్టర్గా మాత్రం నీకు ఉద్యోగం ఇవ్వలేము అంటారు. ఎందుకు? అది క్రైటీరియా కాదు, నీ మంచితనము కాదు క్రైటీరియా. చాలామంది ఇది మతపరంగా ఆలోచించిన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, ఓ నా జీవితంలో అయితే నేను మంచి చేశానండి, నేను మంచి చేశాను కాబట్టి వేరే వాళ్ళకి మేలు చేశాను, మంచి కర్మ, నేను చేయాల్సింది నేను చేశాను. నువ్వు ఎంత మంచి చేసినా గుర్తుపెట్టుకో, దేవుని ఎదుట ముందర నువ్వు నుంచున్నప్పుడు నువ్వు ఎంత మంచి చేసావు అనే ప్రశ్నే లేదు ఆ క్వశ్చన్ పేపర్లో. ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నది ఒకటే ప్రశ్న, నేను పంపించినటువంటి బహుమానాన్ని స్వీకరించావా లేదా? స్వీకరించలేదు కానీ నేను మంచివాడిని అంటే ఆ రోజు సరిపోదు ఆ జవాబు. సో ఈరోజు ఈ వార్త విన్న తర్వాత, ఈ సందేశం విన్న తర్వాత ఎవరైతే పాస్టర్ గారు నాకు దేవునితో ఆ సహవాసము కావాలి, నేను రక్షణ పొందాలని కోరుకుంటున్నాను, దేవునితో నాకు ఆ సంబంధము స్థాపించబడాలి, పాపము నుంచి విడుదల కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదము కావాలి నా జీవితంలో అనుకున్న వాళ్ళు దయచేసి లేచి నుంచోండి, మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. రక్షణ కావాలి నా జీవితంలో, రక్షణ కావాలి నా జీవితంలో. నాకు ఆయనతో ఈ సంబంధంలో నేను స్థాపించబడాలి. ఏదో సంఘానికి వచ్చాను, వెళ్ళిపోయాను, చర్చ్ అటెండ్ అవుతాను, వెళ్ళిపోతున్నాను, ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను పెరిగాను కాదు. రక్షణ పొందుకున్నావా లేదా? దేవునితో సహవాసము ఉన్నదా లేదా? దేవునిలో విశ్వసిస్తున్నావా లేదా? అది ప్రశ్న. నుంచిన వాళ్ళందరూ కూడా వాక్యంలో ఏమని ఉంటుందంటే, నువ్వు హృదయంలో నమ్మి నువ్వు నోటితో ఒప్పుకుంటే రక్షణ నీదే అన్నాడు దేవుడు. సో ఈ సమయంలో నుంచిన వాళ్ళందరూ కూడా పాస్టర్ కరుణాకర్ గారు మిమ్మల్ని ఒక ప్రార్థనలో లీడ్ చేస్తారు, ఆయన వెనకాల రిపీట్ చేయాలని కోరుకుంటున్నాను. లీడ్ దెమ్ ఇన్ సాల్వేషన్ ప్రేయర్. ప్రభు అయిన యేసు, నేను పాపిని, నా కొరకు కల్వరి శిలువలో నువ్వు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నావని, నీ రక్తము ద్వారా నన్ను నీతిమంతుడుగా నీతిమంతురాలుగా చేసి ఉన్నావని నా హృదయంలో విశ్వసిస్తున్నాను, నా నోటితో ఒప్పుకుంటున్నాను. నన్ను రక్షించుకున్న విధానమును బట్టి నీకు వందనములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే మొట్టమొదటిసారి ఆ ప్రార్థన చేశారో ఈరోజు మీరు రక్షింపబడ్డారు. ఈ రోజు నుంచి దేవుడి యొక్క సువార్త మీ జీవితంలోకి వచ్చింది. దేవుడు యేసుక్రీస్తు మీ దేవుడు అయ్యున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కమ్ ఆన్, లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ అంటు జీసస్. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు అయిన యేసు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.